హాయ్ అండి. నేను ఈరోజు మీకు ఎల్‌పీ నంబర్ బౌండరీస్‌ని ఆటోకాడ్‌లోకి ఎలా ఇన్కార్పొరేట్ చేసుకోవాలో చూపిస్తాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కావాల్సిన ఎల్‌పీ మ్యాప్‌ని మీ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోండి. సో, ఇదొక ఎల్‌పీ మ్యాప్ అండి. రామచంద్రపురం విలేజ్, గన్నవరం అని కృష్ణా డిస్ట్రిక్ట్‌కి సంబంధించింది. సో, మీరు ఇక్కడ కింద చూస్తే మనకొక టేబుల్ అనేది ఇచ్చాడు. సో, ఈ టేబుల్‌లో ఈస్టింగ్ అండ్ నార్తింగ్ కోఆర్డినేట్స్ అని చెప్పి ఉంటున్నాయి. సో, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఏంటంటే ఒక ఎక్సెల్ షీట్ ఓపెన్ చేసుకొని ఈ ఈస్టింగ్ అండ్ నార్తింగ్ కోఆర్డినేట్స్ అన్నిటిని అందులో కాపీ పేస్ట్ అనేది చేసుకున్నాను. సో, ఇలా నేను ఆల్రెడీ ఒక ఎక్సెల్ షీట్ ఓపెన్ చేశాను. ఈస్టింగ్ కోఆర్డినేట్స్ అన్నీ ఏ సెల్స్‌లో ఏ కాలమ్‌లో పేస్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ నార్తింగ్ వాల్యూస్ అన్నీ వచ్చేటప్పటికి బి కాలమ్‌లో ప్లేస్ చేసుకున్నాను. సో, కర్సర్ వచ్చేటప్పటికి ఈ సెల్‌లో పెట్టండి. నేను చెప్పే ఫార్ములా ఎంటర్ చేయండి. దట్ ఈక్వల్ టు A1 అండ్ సెమీకోలన్ మళ్ళీ బ్యాక్‌వర్డ్ సెమీకోలన్ అండ్ P1 ఎంటర్ ఇవ్వండి. సరిపోతుంది. చూసారా? సేమ్ A1లో ఉన్న వాల్యూ, B1లో ఉన్న వాల్యూని మధ్యలో కామా పెట్టిస్తుంది అంతే ఇంకేముంది. సో, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇలా మొత్తం 5 రోస్‌కి డ్రాగ్ ఆన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత వీటిని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ సి కాపీ చేసుకోండి. సో, ఇప్పుడు ఆటోకాడ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన వెంటనే కమాండ్ ఏరియాలోకి PL పాలీలైన్ అని ఇచ్చి ఎంటర్ ఇవ్వండి. స్టార్ట్ పాయింట్ దగ్గర కర్సర్‌ని ప్లేస్ చేసి కంట్రోల్ V ఇవ్వండి. చూసారా బౌండరీ ఫార్మ్ అయిపోయింది. నెక్స్ట్ కమాండ్ ఏరియాలో క్లోజ్ ఆప్షన్ ఇవ్వండి. ఈజీగా మనకు బౌండరీ ఫార్మ్ అయిపోతుంది. సో, ఈ ఫార్మ్ అయిన బౌండరీ కరెక్ట్‌గా ఉందో లేదో కూడా చూడాలి అంటే మీరు బౌండరీని సెలెక్ట్ చేసుకోండి. LI లిస్ట్ కమాండ్ ఇవ్వండి. సో, ఏరియా వస్తుంది. 2820.9300 ప్లాట్‌ఫార్మ్ అనేది మీటర్స్‌లో ఉంది. సో, కంట్రోల్ సి ఇక్కడ నేను ఆల్రెడీ కాలిక్యులేటర్ ఓపెన్ చేసుకున్నానండి. అందులో యూనిట్ కన్వర్షన్ ఉంది. స్క్వేర్ మీటర్స్ నుంచి ఏరియాస్‌లో కన్వర్ట్ అవుతుంది. వాల్యూకి కన్వర్ట్ ఇస్తానండి. 2820.9300 ఎంటర్ 6970. సో, మనకి ఇక్కడ ఎంత ఉందో చూద్దాం. 0.70 ఇచ్చాడు. వీడేంటి అంటే అది 2 డిజిట్స్‌కి లిమిట్ చేసుకున్నాడు. సో, దానికి 0.70 ఉంది. సో, ఇదే ఎల్‌పీ నంబర్‌ని ఇంకో దానికి ఎగ్జాంపుల్‌గా కూడా చెప్తాను. ఇది 93 అనమాట ఎల్‌పీ నంబర్. సో, 90 ఎల్‌పీ నంబర్ అనేది తీసుకుంటున్నాను. ఇది 90 ఎల్‌పీ నంబర్. సేమ్ దీంట్లో కూడా ఈస్టింగ్, నార్తింగ్ కోఆర్డినేట్స్ అనేవి ఉన్నాయి. సో, నేను వీటిని కూడా ఆల్రెడీ కాపీ పేస్ట్ చేసుకొని ఉంచుకున్నానండి. సేమ్ మన ఫార్ములా ఎంటర్ చేస్తే ఈక్వల్ టు A1 అండ్ సెమీకోలన్, కామా, సెమీకోలన్ అండ్ B1 సేమ్ డ్రాగ్ ఆన్ చేసుకొని కంట్రోల్ సి ఆటోకాడ్ ఓపెన్ చేసి క్లియర్‌గా ఎంటర్ సి క్లోజ్ ఆర్ సి ఎంటర్ అయినా ఇవ్వచ్చు. క్లోజ్ అయిపోయింది చూసారా? సో, ఇది 93, ఇది 90 ఎల్‌పీ నంబర్. ఇక్కడ చూస్తే చూసారా ఎల్‌పీ నంబర్ 93 దానిపైనే 90 ఉంది. సో, ఇది 90 ఎల్‌పీ నంబర్ సేమ్ 2 ఇన్కార్పొరేట్ అయినాయి. ఒకసారి దీని ఏరియా కూడా చెక్ చేసుకోండి. సో, 0.55 ఏకర్స్ అని ఇచ్చాడు. LN 2206.70 0.545 అది 55 కింద 2 డిజిట్స్. సో, ఇంతే అండి. ఈ సింప్లెస్ట్ మెథడ్‌తో మీరు ఎన్ని ఎల్‌పీ నంబర్స్ అయినా ఇదే సేమ్ వేతో మీరు ఈజీగా ఆటోకాడ్‌లో ఇన్కార్పొరేట్ చేసుకోవచ్చు. థాంక్ యూ.